నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ హర్షవర్ధన్ రావు ఉన్నారు. అబ్బాయితో మాట్లాడదాం. హాయ్ నాన్న. హాయ్ అక్క. చెప్పు నాన్న, మీ నేటివ్ ప్లేస్ ఏంటి? మా నేటివ్ ప్లేస్ షాద్ నగర్. షాద్ నగర్. ఓకే, అక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారా లేకపోతే? షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అయ్యారు, ఇక్కడే సెటిల్డ్. ఓకే, అమ్మా నాన్న పేర్లు ఏంటి, ఏం చేస్తుంటారు? డాడీ ఏమో డిప్యూటీ జనరల్ మేనేజర్, ఓకే బ్లాస్ట్ ఫర్నైజర్డ్ ఓకే డిపార్ట్మెంట్. మమ్మీ ఏమో ఆయుర్వేదిక్ డాక్టర్. ఓకే, నైస్ నైస్. ఏం చదువుతున్నావు? ఇప్పుడు సెవెంత్. సెవెంతా? ఏ స్కూల్? శిష్య. ఎక్కడ నాన్న అది? అది మన ఓల్డ్ బోయిన్పల్లిలో. ఓకే, మరి చైల్డ్ ఆర్టిస్ట్ అంటేనే అర్థమవుతుంది. మరి షూటింగ్స్ కి స్కూల్ టైమింగ్స్ కి సెట్ అవుతుందా? సెట్ మేనేజ్ చేసుకుంటున్నావా? సార్ మ్యామ్ వాళ్ళు అందరూ ఇంకా హెల్ప్ చేస్తుంటారు. ఎప్పుడు ఒక రోజు అబ్సెంట్ పెడితే అన్ని నోట్స్ పంపిస్తారు, నేను చేసుకొని ఇంకా. అంటే రెండు ఇంత చిన్న వయసు నుంచే మేనేజ్ చేస్తున్నాను. ఏజ్ ఎంత నాన్న ఇది? ఇప్పుడు 12 ఇయర్స్ నుంచి నువ్వు రెండు చేతుల్లో రెండు మేనేజ్ చేస్తున్నావు అయితే. ఓకే సరే, మూవీ ఆపర్చునిటీ వచ్చిందని విన్నాము, అది కూడా పాన్ ఇండియా లెవెల్లా. అసలు ఈ మూవీ ఆపర్చునిటీ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నీకు అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? యాక్టింగ్ అంటే అప్పుడు బాగా అంటే మమ్మీ వాళ్ళు మూవీ చూస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ పుట్టింది, నాకు కూడా చేయాలి, ఇట్లా ఫేమ్ అవ్వాలి. అంటే నువ్వు ఇంట్రెస్ట్ పెట్టంగానే అమ్మ నాన్న ఒప్పేసుకున్నారా? మమ్మీ డాడీ ఒప్పుకున్నాను. ఒప్పేసుకొని ఎక్కడ జాయిన్ చేశారు ఫస్ట్ మన అమీర్పేటలో ఒక స్టూడియో దగ్గర. ఓకే, అక్కడ జాయిన్ చేశారు. అప్పుడు కూడా స్కూల్కి వెళ్తూ నేర్చుకునేవాడివా? ఓకే, అలా నేర్చుకునే ఎన్ని ఇయర్స్కి నీకు ఈ మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఆపర్చునిటీ వచ్చింది? అప్పుడు నేర్చుకున్న 2 years. 2 yearsకి. ఎలా వెళ్ళావు నాన్న? అంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళావా లేకపోతే మన ఫోన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అట్లా చూసి ఆపర్చునిటీ వచ్చిందా? స్టూడియో వాళ్ళే తీసుకెళ్లారు. ఓకే, నైస్ నైస్. ఎన్ని సీరియల్స్ చేసావు ఇప్పటివరకు? పాపే మా జీవన జ్యోతి, ఒంటరి గులాబీ, అల వెంకటపురంలో, ఝాన్సీ, సీమంతుడు. ఓకే, మొత్తం 5 సీరియల్స్ చేసావా? ఈ 5 సీరియల్స్ లో ఏ సీరియల్ నుంచి ఎక్కువ పాపులర్ అయినావు? ఎక్కువ అంటే ఝాన్సీనా? ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు అయితే నేను అసలు మాస్క్ క్యాప్ పెట్టుకొని తిరుగుతుండే. ఓకే ఓకే ఓకే, అంత పాపులర్ అయిపోయావు అయితే, అందరూ గుర్తుపట్టేసావా? నేను జస్ట్ ఇట్లా పార్క్ నుంచి వస్తుంటే అందరు గుర్తుపడుతుండే, హాయ్ శర్వ అంటుండే. ఓకే ఓకే ఓకే. వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ అట్లా ఏమైనా చేసావా? 2 వెబ్ సిరీస్, 2 మూవీస్, 2 షార్ట్ ఫిలిమ్స్. ఓకే, దీని తర్వాత ఇప్పుడు కరెంట్ గా మన పాన్ ఇండియా లెవెల్. అంటే 3 years లో నువ్వు అట్లా ఎదిగిపోయినావు అయితే. బానే అంటే బాగా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నావు. నేర్చుకోవడంతో పాటు నువ్వు ఇంతకుముందు చెప్పినట్టుగా అమీర్పేటలో ఉన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళు నీకు సీరియల్ ఆపర్చునిటీస్ ఇప్పించారు. అంటే ఫస్ట్ ఎలా ఉండే నాన్న ఆడిషన్? ఎట్లా ఉండే ఆ రోజు? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి నీది? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం భయంగానే ఉండే ఫస్ట్ కాబట్టి, ఆ తర్వాత ఫ్రీ అయితే వచ్చేసిన. మరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చిందని అంటున్నావు, సో ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, హ్యాపీగా కూడా. మమ్మీ డాడీ ఏమన్నారు? అంటే మమ్మీ వాళ్ళకి ఇష్టం, నాకుతో ఇష్టం కాబట్టి ఇంకా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు షూటింగ్ ఎక్కడ చెప్తున్నా పాన్ ఇండియా లెవెల్ అంటున్నావు? మన వైజాగ్లా, మధ్యప్రదేశ్లో, హైదరాబాద్లో. ఓకే, వైజాగ్, మధ్యప్రదేశ్, హైదరాబాద్. ఓకే, మరి ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది పాన్ ఇండియా మూవీ అంటున్నావు? ఆగస్ట్ 2025. మరి నన్ను మా పాన్ ఇండియా మూవీలో సెలెక్ట్ అయ్యాను అంటున్నావు, 2025 ఆగస్టులో షూటింగ్ అంటున్నావు. మరి డైరెక్టర్ కానీ ఏ బ్యానర్ పైన చేస్తున్నావు తెలుసుకోవచ్చా? చెప్పొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్? చెప్పొచ్చా? ఓకే చెప్పనన్న. మా శ్రీ రాధాకృష్ణ ఫిలిమ్స్. ఓకే, ప్రొడ్యూసర్ గారేమో రాణి నరసింహ. ఓకే, డైరెక్టర్ ఏమో దొడ్ల జగదీష్ గారు. ఓకే, నైస్ నైస్. మరి ఇది థియేటర్స్ లోనే కదా ఇది రిలీజ్ అయ్యేది? పాన్ ఇండియా మూవీ అంటే ఆబ్వియస్ గా థియేటర్స్ లోనే మెయిన్ గా. థియేటర్లోనే. ఓకే, ఎనీవేస్ నాన్న మంచిగా చక్కగా పర్ఫార్మ్ చేయి. మళ్ళీ ఆ మూవీ సక్సెస్ మీట్కి కూడా నువ్వు ఇక్కడికే రావాలి. ఇంకేంటి మరి ఫ్యూచర్ లో హీరో అవుదాం అనుకుంటున్నావా పెద్దగా అయ్యాక? బాగా హీరో అవ్వాలనే ఉందా? అంటే సినిమా ఇండస్ట్రీలోనే వర్క్ చేయాలని ఉందా లేకపోతే ఇప్పుడు ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా వెళ్ళి తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ అట్లా అవుదాం అనుకుంటున్నావా? మన ఏరోనాటికల్ ఇంజనీర్. ఓకే, సో కరెంట్లీ అయితే మూవీస్ మీద ఇంట్రెస్ట్, దాని మీద వెళ్తున్నావు, చక్కగా సంపాదిస్తున్నావు చదువుకుంటూనే. ఫ్యూచర్లో ఇన్ కేస్ సెకండ్ ఆప్షన్ ఉండాలి మనకు దీంతో పాటు అంటే ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతా అంటావు.
ఓకే. ఇంకా నాన్న మరి ఇలా సెలెక్ట్ అయిపోయావు. మీ స్కూల్‌లో టీచర్స్, ఫ్రెండ్స్ ఏమంటున్నారు? అంటే వాళ్ళకి ఇంకా ప్రౌడ్గానే ఉంది. హ్మ్. బాగా చేయండి, బాగా స్టడీస్ మీద పెట్టమంటుండ్రు. హ్మ్. కానీ సపోర్ట్ చేస్తారా వాళ్ళు కూడా? బాగా సపోర్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ అంటే సారు, మ్యామ్ వీళ్ళంతా స్కూల్ మొత్తం నాకు సపోర్ట్ చేస్తారు. స్కూల్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం మీద సపోర్ట్ చేసే పేరెంట్స్, సపోర్ట్ చేసే టీచర్స్, సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఇట్లా గ్రో అవుతున్నావు అన్నమాట. హ్మ్. అది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఏదో అమీర్పేట్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. మరి అక్కడ త్రూయేనా ఫస్ట్ ఆపర్చునిటీ లేకపోతే మీరు సొంతంగా ఎళ్లారా? మేము సొంతంగా వెళ్ళింది. సొంతంగా ఎళ్లారా? ఉమ్, ఓకే. మామూలుగా ఇట్లా స్టూడియోస్ ఇక్కడ ఆపర్చునిటీ అక్కడ తెలుసుకొని అలా వెళ్ళి ఉమ్, ట్రై చేసావయితే. ఆ. అలా ఆడిషన్స్ చేస్తూ ఇక్కడి వరకొచ్చావు. ఓకే. సరే నాన్న ఒక పక్క మూవీసు, ఒక పక్క స్కూలు 2 మేనేజ్ చేస్తున్నావు. మరి ఖాళీ సమయం దొరికింది అనంటే ఏం చేస్తావు? దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు? అసలు ఫ్రీ టైం అంటే నాకు ఉండాక వీక్లో మొత్తం 3 డేస్ 3 డేస్ ఏమో కూచిపూడి, 3 డేస్ ఏమో వెస్టర్న్. ఓ డాన్స్ గూడా మళ్ళా? ఆహా! అంటే ఖాళీ టైం దొరికితే రెస్ట్, స్లీప్ మోడ్ గాదు. కూచిపూడి ఇది. వెస్టర్న్. వెస్టర్ను, కూచిపూడి. ఓకే. అయితే ఇవే నీ హాబీస్ అనుకోవచ్చా? హాబీస్ వేరే ఉన్నాయా? హాబీస్ కూడా వేరే. వేరే ఉన్నాయా? చెప్పు నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఏంటంటే ఎక్కువ నేను హెల్పింగ్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఇంత చిన్నప్పటి నుంచే? ఆహా! ఓకే. మన ఆడుకుంటా, టైం దొరికినప్పుడు మన డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఓకే. నీ ఫేవరెట్ టీవీ చూడవా కాసేపైనా? జస్ట్ చూస్తే ఒక 1 అవర్. ఓకే. అక్కడ చూసి, చూసి, చూసి ఇప్పుడు చూడడం గాదు, చేయడం అని ఇప్పుడు అదే పనిలో పడ్డావా? నైస్. ఓకే. నీ ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరో ఏమో మహేష్ బాబు గారు. మహేష్ బాబు. ఫ్యూచర్‌లో నటిద్దాం అనుకుంటున్నావా మహేష్ బాబు ఒక గారితో? రోల్. ఒక్క రోల్. ఫ్యూచర్‌లో అంటే ఇప్పుడు కమింగ్ ఇయర్స్‌లో ఎప్పుడొచ్చినా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే స్టార్ట్ చేసేస్తావు. ఓకే. ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీల గారు. నాన్న ఫేవరెట్ హీరో మహేష్ బాబు అన్నావు. మరి మహేష్ బాబు సినిమాలో నీకు నచ్చిన సినిమా? దూకుడు. 'దూకుడు' ఇష్టమా? మ్మ్. నీ ఫేవరెట్ డైలాగ్ చెప్తావా? 'దూకుడులో' అయినా పర్లేదు, మహేష్ బాబు ఏ డైలాగ్ అయినా పర్లేదు. ఆ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాడో వాడే పండుగాడు. పోకిరి డైలాగ్ చెప్పినావు. రీసెంట్ మూవీస్‌లో ఏమి ఇంట్రెస్ట్ లేదా? అంటే ఆ డైలాగ్స్ రావా? అంటే రా. అంటే అది బాగా క్యాచీ ఉంది నీకు. ఓకే. అంటే అది 4 టైమ్స్ చూస్తానే అంట. ఓకే. ఓకే. అంత ఫేవరెట్ అయితే నీకు పోకిరి. అయితే దూకుడు కాదు పోకిరి అని చెప్పాలి నువ్వు అప్పుడు. నీ ఫేవరెట్ సినిమా పోకిరి. హ్మ్. ఇప్పుడు డైలాగ్ గురించి ఎలాగా మాట్లాడుకున్నాం. నువ్వు ఇప్పటివరకు 5 సీరియల్స్, 2 షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ ఇన్ని చేసావు. ఇప్పుడు పాన్ ఇండియా ఆపర్చునిటీ కూడా నీకొచ్చింది. మరి ఇన్ని చేసావు. ఇందులో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? నువ్వు చేసిన వాటిల్లో నీ ఫేవరెట్ డైలాగ్? నేను చేసిన ఫేవరెట్ డైలాగ్ అంటే ఉరుకు పటేలాలో. ఓకే. ఏం నాన్న చెప్పేది మా కోసం? ఒరే పటేలా ఆడుకుందాం దారా. అమ్మాయితో ముచ్చట్లాపి బాలీబే. బాగా చేసావు నాన్న. అంటే యాక్టింగ్ అంటే బాగా అనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు ఏదో అట్లా టెన్షన్ పడుతున్నావు కానీ యాక్టింగ్‌లో బాగా లీనమైపోతున్నావు నాన్న. చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్స్ అక్క. నాన్న నీకు ఖాళీ టైంలో నువ్వేం చెప్పావంటే వెస్టర్న్, కూచిపూడి 2 నేర్చుకుంటా అని చెప్పావు. మరి నేర్చుకున్న వాడివి ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇచ్చావా? రాష్ట్రపతి భవన్లో ఇంకా బిర్లా ఆడిటోరియంలో. అక్కడ ఇచ్చావా నువ్వు? మళ్ళీ అక్కడ ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందన్న? అంటే మీ క్లాసెస్ త్రూయే వచ్చిందా లేకపోతే ఎలా? అంటే శ్రీ రాధాకృష్ణ డాన్స్ అకాడమీ నుంచి వెళ్ళాను. రజిత మేడం చెప్పింది. అంటే అక్కడే నేర్చుకున్నావు అయితే? బాగుంటుందా అక్కడ అంతా? బాగుంటాయి ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అన్ని చక్కగా బాగుంటాయా? మంచిగా నేర్పిస్తారా? మ్యామ్ ఇంకా అక్క అందరు బాగానే నేర్పిస్తారు. ఎక్కడన్నా ఎక్కడ లొకేట్ అయ్యింది అది? ఓల్డ్ బోయిన్పల్లిలో. అన్ని అక్కడే మొత్తం స్కూల్ అవన్నీ అక్కడే చూసుకున్నావు అయితే? టైం టు టైం స్కూల్ నుంచి వచ్చినప్పుడు వెళ్ళడానికి, మిడిల్ వచ్చినా వెళ్ళడానికి అన్ని అక్కడే చూసుకున్నావు అయితే? నైస్ నాన్న. ఓకే. ఓకే. నీకు నచ్చిన స్పోర్ట్స్ ఏది? నాకు నచ్చిన స్పోర్ట్స్ క్రికెట్. క్రికెట్. అంతా ఈ జనరేషన్, ఈ జెన్జీ అంటే ఈ జెన్జీ అనిపించుకున్నావు. మహేష్ బాబు, శ్రీలీల, క్రికెట్. ఇంకా చెప్పు నాన్న. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో? అంటే తెలిసిందే ఒక పక్క చెప్పావు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని ఇదని. దీంతో పాటు ఇంకా ఎలా అంటే నీకంటూ కొన్ని స్టెప్స్ ఉంటాయి. మనం ఇది చేసుకుంటూ వెళ్దాం, ఇలా వెళ్దాం, ఇలా వెళ్దాం అని. అట్లా ఏమైనా చెప్పగలుగుతావా? ఓల్డ్ ఏజ్ హోమ్కి హెల్పింగ్ చేయాలని ట్రై చేస్తున్నాను ఇప్పటి నుంచే. అంటే ఇప్పటి నుంచి అనుకుంటే నువ్వు పెద్ద అయ్యేసరికి ఈ లెక్కన నీ ప్లాన్స్, నీ థింకింగ్ అన్నీ మంచిగా ఫ్యూచర్లో మంచి సెటిల్ అయ్యేలాగా ఉన్నాయి నాన్న. నువ్వు చాలా ఎర్లీగా సెటిల్ అవుతావు నాకు తెలిసి.
అర్లీగా సెటిల్ అయ్యి నువ్వు అనుకున్నట్టు అందరికీ హెల్ప్ చేస్తూ మంచి మంచి మూవీస్ తీస్తూ మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్తో యాక్ట్ చేస్తూ కుదిరితే ఫ్యూచర్లో వాళ్ళ సైడ్గా కూడా చేస్తూ బాగా గ్రో అయ్యేలా కనిపిస్తున్నావు నాకు నువ్వు. వెరీ ఇంటెలిజెంట్ బాయ్ అయితే మొత్తం మీద. థ్యాంక్స్ అక్క. ఎనీవేస్ నానా, కంగ్రాచులేషన్స్ ఫర్ పాన్ ఇండియా మూవీ. అందులో నువ్వు సెలెక్ట్ అయ్యావు. అందులో తెలిసింది ఏంటి అంటే 70% నీ క్యారెక్టరే ఉంటుంది, 30% అరౌండ్ సరౌండింగ్ క్యారెక్టర్స్ ఉంటాయని. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క వన్స్ అగైన్. చూసారు కదా చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ హర్షవర్ధన్ రావు ఎంత చక్కగా మాట్లాడాడో. అంటే స్కూల్ చదువుతూనే ఒక పక్క మూవీస్. ఇది ఓన్లీ అబ్బాయికి క్రెడిట్ ఇవ్వాలని ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ స్కూల్లో టీచర్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు ఈ అబ్బాయి హర్షవర్ధన్ ఇలా గ్రో అవుతున్నాడు, ఇలా ఆపర్చునిటీస్ తెచ్చుకుంటున్నాడు, అందులో సక్సీడ్ అవుతున్నాడు. నాకు తెలిసి ఎవరి పిల్లలైతే ఇలా ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళని ఓన్లీ చదువుకే పరిమితం చేయకుండా ఈ విధంగా వాళ్ళకు నచ్చిన ఫీల్డ్లో కనుక మీరు ప్రోత్సహించినట్టయితే ఆ అబ్బాయి ఎదగడమే కాదు వాళ్ళ పేరెంట్స్కి కూడా మంచి పేరు తీసుకొస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్స్ అక్క. ఓకే.